అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే నవల తులసీదళం. రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఎపిసోడ్ 21 అండి. ఇక వెళ్దామా మరి నవల్లేకి. అతడి చుట్టూ పిశాచాలు నృత్యం చేస్తున్నట్లు ఉన్నాయి. నెమ్మదిగా తమలోకి అతడిని ఆహ్వానిస్తున్నట్టు లయబద్ధంగా. ఒక్క క్షణం అతడు పిచ్చెక్కినట్టు ఊగిపోయాడు. అతడి పిడికిళ్ళు అప్రయత్నంగా బిగుసుకున్నాయి. పళ్ళు బిగుసుకుపోయాయి. అన్నిటి మధ్య అతడు ఉన్నట్టుండి అతనికి ధైర్యం వచ్చింది. చావు ధైర్యం. నన్నెవరూ భయపెట్టలేరు అనుకున్నాడు. అని అరుస్తూ గాలి కన్నా వేగంగా వెళ్ళి 2 కపాలాల్ని కాళ్ళతో తన్నాడు. బంతుల్లా అవి దొర్లుకుంటూ వెళ్ళి దూరంగా పడ్డాయి. తీగల్లేవు, నాట్యం చేయించే చేతులు లేవు. ఒక ఎముక అతని కాలి క్రింద దానంతట అదే కదిలింది. అతడు చూస్తుండగానే ఒక పుర్రె టపాలున పగిలింది. ఎముక విరిగిన చప్పుడు, ఎవరో ఆర్తనాదం చేసిన ధ్వని. అతని చుట్టూ కళాంకాలాలు నాట్యం చేస్తూ ఉన్నాయి. పుర్రె ఎలా పగిలింది? ఆపండి! ఎలుగెత్తి అరిచాడు. అతని గొంతు శ్మశానంలో ప్రతిధ్వనించింది. ఒక్కసారిగా గాలి ఆగిపోయింది. శ్మశానము నిశ్శబ్దమైంది. భయంకరమైన నిశ్శబ్దం. అందులో శ్మశానంలో నిశ్శబ్దం అంటే చెట్టు పుట్టలే అతన్నే చూస్తుంటాయి. అనిత! అతను అరిచాడు. నువ్వు నన్ను భయపెట్టలేవు. చచ్చి దెయ్యమై సాధిద్దామనుకుంటున్నావా? ఇదిగో ఇప్పుడే చూడు, ఈ వెంట్రుకలు కాలుస్తున్నాను. ఈ మంటతో నువ్వు పారిపోవాలి. పారిపో! హహహహహ అంటూ ఇష్టీరా వచ్చిన వాడిలా అగ్గిపెట్టెలో నుంచి పుల్ల తీసి ఒక చేత్తో వెంట్రుకలు పట్టుకుని పుల్ల గీశాడు. బుస్ అంటూ పెద్ద పొగ అతని మొహాన్ని ఒక్కసారిగా కప్పేసింది. అగ్గి పుల్లను అప్రయత్నంగా వదిలేశాడు. మరో పుల్లను వెలిగించాడు. మంట రాలేదు. మేఘంలా తెల్లటి పొగ. అగ్గి పుల్ల వెలిగిస్తే మంట రావడం లేదు, పొగ వస్తుంది. అప్పుడు వినిపించింది మళ్ళీ నవ్వు. అనితది. అంత క్రితం రోజు బల్ల మీద దానంతట అదే అగ్గిపెట్టి మండిపోయినప్పుడు తనకి వినిపించకుండా సరస్వతికి వినిపించిన నవ్వు. పాప వెంట్రుకలు కాల్చనివ్వకుండా, ఇప్పుడు మంట నారనివ్వకుండా చేసిందెవరు? అక్కడ పిచ్చిక్కినట్టు ఏడుస్తూ నవ్వాడు. దెయ్యమా, నీకు మంటంటే భయం కదూ? అరిచాడు. చిన్న నవ్వు, టప్పుమని చిన్న చప్పుడు. అతడి పక్కనున్న పొదలో నుంచి ఒక్కసారిగా పెద్ద మంట వచ్చింది. అరక్షణంలో ఎండు కర్రలు అంటుకొని చిటపట చప్పుడుతో మండిపోసాగాయి. కపాలాలు మరింత ఉధృతంగా ఎగరడం మంటల్లో భయంకరంగా కనిపించసాగింది. ఒక్కసారి వెర్రిగా అరిచి అతడు పరిగెత్తసాగాడు. ఒక గమ్యం లేకుండా. చుట్టూ శ్మశానం. చంద్రుణ్ణి నల్లటి మేఘం కప్పేసింది. చీకటి మరింత దట్టమైంది. అతడు ప్రాణాలు దక్కించుకోవడం కోసం పరిగెత్తుతున్నాడు. చెమటలు ధారాపాతంగా కారుతుంది. అతడు చేసిన పాపాలు దయ్యాలై అతన్ని వెంటాడుతున్నట్లున్నాయి. పొదల్లో నుంచి తుప్పల్లో నుంచి పరిగెడుతున్నాడు. రాళ్ళని రప్పల్ని దాటుకుంటూ దూరంగా కనిపించే సన్నటి వెలుగుకేసి పరిగెడుతున్నాడు. దూరంగా కనిపిస్తున్న ఆ వెలుగు ఒక చితిమంట. 5 నిమిషాలు అతడు ఆగకుండా పరిగెత్తి అక్కడికి చేరుకున్నాడు. ఎవరో సగం కాల్చి వదిలేసిన చితి. అతడి రొప్పుతూ ఆగాడు. వెనక్కి తిరిగి చూశాడు. అతడు 2 అడుగులు వెనక్కి చితివైపు వేసి ఎవరిది అనబోయాడు. ఆయాసం వల్లనో గొంతులో తరాడిపోవడం వల్లనో మాట పెగల్లేదు. మళ్ళీ ఎండుటాకుల మీద ఎవరో నడిచిన ధ్వని. భయంతో కుంచించికిపోయాడు. మరో 2 అడుగులు వెనక్కి వేశాడు. వెనకేముందో చూసుకోలేదు. అప్పుడే తగిలింది వేడి. చితిది. అతడు చప్పున వెనుతిరిగాడు. 1 అడుగు దూరంలో ఉంది చితి. అక్కడ వెనక్కి అడుగు వేయబోతే గొంతు ఎవరో పట్టుకున్నట్టు ఆగిపోయాడు. కాళ్ళు భూమికి తాపడం చేపినట్టు కనుగ్రుట్లు వికృతంగా పెద్దవయ్యాయి. భయంతో ఆర్తనాదం కూడా గొంతు దాటి బయటికి రాలేదు. సగం కాలిన శవం చితిలో నిలువునా లేస్తోంది. నల్లటి శవం. కర్రలుగా మారిన చేతులు గాలిలోకి సాచి పైకి వస్తోంది. ఒక కనుగుడ్డు మంటకు పేలిపోయింది. జుట్టు అక్కడక్కడ కాలి వికృతంగా ఉంది. మంటకి కడుపు ఉబ్బింది. శవం కాల్చేటప్పుడు పైకి లేవడం కర్రలతో నొక్కి పెడతారు కాపరి.
అది లేకపోవడంతో జరిగిన పరిణామం ఇది. దిక్కు మొక్కులేని శవాల్ని శ్మశానంలో కాల్చిపారేస్తున్నారప్పుడు. నిలువెత్తు శవాన్ని అడుగు దూరంలో చూసేసరికి అతడి ప్రాణాలు నిలువునా పోయినాయి. చేతులు సాచి తన కౌగుల్లేకు ఆహ్వానిస్తున్నట్లు శవం, మంటల మధ్య నుంచి లేచిన శవం. పైడి తల్లి పళ్ళ మధ్య నాలుక టప్పుమని తెగింది. భయంతో పళ్ళు బిగుసుకుపోయాయి. నోరంతా రక్తం. అయినా అతడు ఆ బాధను గుర్తించే స్థితిలో లేడు. ఒక్క గంతలో అక్కడి నుంచి పక్కకి దూకాడు. లేడి కన్నా వేగంగా 10 అడుగులు పరిగెత్తాడు. పెద్ద గొయ్యి చూసుకోలేదు. దభేళ్ల పడ్డాడు వెలకిల్లా. ఫట్టుమన్న చప్పుడు, ఏదో విరిగిన ధ్వని. క్రింద తుమ్మె చెట్టునట్టుంది. ఒక్కసారిగా కొన్ని వందల ముళ్ళు అతడి శరీరాన్ని స్పృశించాయి. అంతే. తర్వాత గాఢమైన నిశ్శబ్దం. అతడికింత తెలుస్తూనే ఉంది, కానీ ఆ అవయవాలు కదల్చలేకపోతున్నాడు. అతడికి తెలిసిపోయింది తన ప్రాణం పోవడం ఖాయమని. మనుష్య సంచారం లేని ఈ శ్మశాన నడిబొడ్డులో తోడేళ్లకి ఆహారం అవటం కోసం తన శరీరము ఆయత్తమబోతోందని. అప్పుడు జ్ఞాపకం వచ్చింది అతడికి. అనిత తనని అతనికి అర్పితం చేసుకుంటూ పాపకి నయమవ్వాలని దేవుణ్ణి ప్రార్థించిన అమాయకురాలు. దాని ఫలితమేనా ఇంత హేమమైన చావు? అతడు కదల్చడానికి ప్రయత్నం చేశాడు. ఒంటి నిండా ముళ్ళు, తుమ్మ ముళ్ళు. ఎన్ని? 108? 1008? చిన్న పాపను చిత్రహింస చెయ్యాలని మరో 8 ముళ్ళు గుండెల్లో గుచ్చమన్నాడే. దానికి 10 రెట్లు శరీరం అంతా గుచ్చుకుని ఉన్నాయి. అతడు చేసిన పాపాలకి అతడు ఈ లోకంలో శిక్ష అనుభవిస్తున్నాడు. అతని కళ్ళు తెరుచుకునే ఉన్నాయి. మెదడు ఆలోచిస్తూనే ఉంది. నోట్లో నుంచి రక్తం కారుతూనే ఉంది. నిలువుగా పడి ఉన్నాడు. రక్తము వాసన పసిగట్టినట్టు పైన అలికిడి అయింది. అతడు పైకి చూశాడు. ఆ చివరి క్షణం అతడు ప్రాణభయంతో కంపించిపోయాడు. నెమ్మదిగా గోతులోనికి దిగుతూ వస్తోంది తోడేలు. అతడు అరవబోయాడు. తెగిన నాలుక వీలు పడనీయలేదు. అతడు లేవబోయాడు. విరిగిన వెన్నెముక వీలు పడనీయలేదు. చేతులు కదల్చపోయాడు. ముళ్ళు కదలనివ్వలేదు. అది అతడి దగ్గరగా వచ్చింది. దాని నాలుక వికృతంగా వేలాడుతోంది. నోట్లో నుంచి చొంగ కారుతోంది. అతడు బేలగా దాని కళ్ళల్లోకి చూశాడు. అది ఒక క్షణం ఆగి నెమ్మదిగా అతడి మొహం మీదికి నాలుకను చేర్చింది. అప్పుడు పోయింది అతని ప్రాణం భయంతో. ఆ తర్వాత 1 నిమిషానికి అక్కడికి చేరుకున్నాడు నారాయణరావు. ఇషో అని రాయితో కొట్టాడు. కుయ్యోమంటూ కుక్క గోతిలో నుంచి బయటికి దూకి పారిపోయింది. అతడు లోపలికి దిగాడు. పైడి తల్లి ప్రాణం పోయినట్టు గ్రహించాడు. ఆ శవం ముందు నిలబడి మనసులో అనుకున్నాడు, అనిత, నిన్ను మోసనం చేసిన వాణ్ణి ఈ చేతులతో చంపుదామనుకున్నాను. ఇదిగో కత్తి కూడా తెచ్చాను, కానీ దీని అవసరం లేకపోయింది. నన్ను క్షమించు. అతడు గోతిలో నుంచి బయటకొచ్చి ఊరివైపు నడక సాగించాడు. అతన్ని ఏదేమో భయపెట్టలేదు. ఎందుకంటే దయ్యాలు శ్మశానంలో ఉండవు, మనిషి మనసులో ఉంటాయి. భయం అనే పేరుతో కుక్కని చూసి తోడేలనుకుని భయమే లేని దయ్యాన్ని ఉన్నట్టు కంపింపజేసింది. ఫెంటాస్టిక్, రియలీ ఫెంటాస్టిక్ అన్నాడు విద్యావతి. ఇంతకీ ఇదంతా ఎందుకు చేశావు? నారాయణరావు కాగితం మీద వ్రాశాడు. అసలు సంగతి చెప్పలేదు. నేను శిక్ష అర్హుణ్ణేనా? ఒక్క క్షణము మాట్లాడలేదు. తర్వాత సాలోచనగా అన్నాడు, కాదు, న్యాయశాస్త్ర ప్రకారం కాదు. అయినా అతడు చేసిన అన్యాయాలకి, అతడి మోసాలకి అంత క్రూరమైన చావే సరి అయిన శిక్ష. అసలు నువ్విదంతా ఎలా చేశావు? ఒకటొకటే వివరంగా చెప్పు. నారాయణరావు వ్రాయడం ప్రారంభించాడు. మనిషి మనసులో భయం తాలూకు మొదటి బీజం పడ్డం కష్టం. అది పడిందంటే తర్వాత మహావృక్షమే అవుతుంది. నిమ్మకాయ కోస్తే కత్తికి మందార పూలు రాశా. ఎండబెడితే అది కోస్తున్నప్పుడు రక్తం కారుతుంది. అలాగే కోకోకోలాకి బదులు సీసాలో అన్నబేది, చాకలి సోడా, నీళ్లు కలిపి పోస్తే కోకోలా లాగే ఉండి గ్లాసులో అడుగున కొద్దిగా నిమ్మ ఉప్పు ఉంచితే కోకోలా అనుకొని పోసిన ద్రవం ఉప్పు తగలగానే రంగు కోల్పోయి నీళ్లగా మారుతుంది.
పడుకోబోయే ముందు కడిగిన గచ్చు మీద ముగ్గు పెడితే అప్పుడు కనపడదు, ప్రొద్దున్నే లేచాక కనపడుతుంది. అలాగే తెల్ల కాగితం మీద నిమ్మరసంతో అక్షరాలు వ్రాసి దాన్ని గోడకి అమర్చా. మరుసటి రోజు ప్రొద్దున్నే సూర్యరశ్మిని దాని మీద కిటికీలో నుంచి అద్దంలో ఫోకస్ చేస్తే అక్షరాలు ఎర్రగా కనపడతాయి. ఫోటో అకస్మాత్తుగా పడిపోవడానికి కారణం దాని వెనక దారానికి కట్టిన సిగరెట్టు. అలాగే అగ్గిపెట్టెలో కొద్దిగా సల్ఫ్యూరిక్ యాసిడ్ పోసి ఉంచితే ఆ అరగంట అయ్యాక దానంతట అదే మండిపోతుంది. శ్మశానంలో పాప వెంట్రుకల్ని కార్చడానికి పైడి తల్లి అగ్గిపుల్ల వెలిగించగానే పెద్ద పొగ రావడానికి కారణం ఆ అగ్గిపుల్లన్నీ సోడియము సిలికేట్లో ముంచి ఎండబెట్టడమే. గది అకస్మాత్తుగా చల్లబడి పైడి తల్లిని భయపెట్టడానికి కారణం ఈథర్. కప్పులు కపాలాన్ని కదుపుతాయి, భాస్వరం పొదల్ని మండిస్తుంది. సున్నంలో నానిన కొబ్బరి చిప్ప నీటి చుక్క పడగానే కపాలంలా పగులుతుంది. కొన్ని మానవ నిర్మితాలు, కొన్ని యాదృచ్ఛికాలు, అన్నీ కలిపి పైడి తల్లిని చంపాయి. విద్యావతి ఉన్న గదిలోకి గాలిలా దూసుకొచ్చారు శ్రీధర్, అప్రకదబ్రా. ఏమైంది పైడి తల్లికి? విద్యావతి వివరంగా చెప్పాడు అతని మరణం సంగతి. శ్రీధర్ మొహం వాడిపోయింది. ఉన్న ఒక్క ఆధారము పోయింది. ఇక ఈ ప్రపంచంలో ఆ ఆచూకీ చెప్పేవాళ్లే ఎవరూ లేరు. బ్రాహ్మిన్ అతడినే చూస్తున్నాడు. శ్రీధర్ ఇస్మాయిల్ దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యి వేస్తూ అన్నాడు, మనం చేతుల్లో నుంచి అంతా జారిపోయింది ఇస్మాయిల్. ఆ చేతబడి జరిగే చోటు చెప్పగలిగే కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకున్నందుకు ఈ పరిస్థితిలో కృతజ్ఞతలు చెప్పడం తప్ప ఇంకేమి చెయ్యలేను. వెళ్ళిరా ఇస్మాయిల్. అతడి కంఠం దుఃఖంతో వణుకుతుంది. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా కలుద్దాం బ్రతుకుంటే. మంత్రగాడు ఎన్నో మాయలు నేర్చినవాడు. అయినా ఇస్మాయిల్ కూడా కళ్ళ నీళ్లు తిరిగాయి. మళ్ళీ తటపటాయించి ఒకసారి ఇద్దరి వైపు చూసి నెమ్మదిగా వెనుతిరిగి అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. మిగిలిన ఇద్దరి మధ్య మౌనం రాజ్యం చేసింది. దాన్ని భంగపరుస్తూ బ్రహ్మణ్ ఆసుపత్రికి వెళ్దామా అన్నాడు. ఏముందక్కడ? నిరాశగా అన్నాడు శ్రీధర్. అసలు పైడి తల్లి శ్మశానానికి ఎందుకు వెళ్ళాడు? పాప వెంట్రుకలు కాల్చడానికి. మీకెలా తెలిసింది ఇదంతా? నారాయణరావు రాత్రంతా అతడు చచ్చే వరకు అతడితో పాటే ఉన్నాడు కాబట్టి. ఇద్దరూ నారాయణరావు వైపు చూశారు. అతడి మొహంలో ఏ భావమూ లేదు. పగ తీర్చుకున్న తృప్తి మాత్రం కనిపిస్తుంది. పైడి తల్లిని నువ్వు వెంటాడావా? అవునన్నట్లు తలూపాడు. ఎందుకు? అతడు విద్యావతి వైపు చెప్పమన్నట్టు చూశాడు. విద్యావతి చెప్పడం మొదలుపెట్టాడు. అనితని వాళ్ళు మోసం చేయడం, అనిత ఆత్మహత్య, నారాయణరావు పగ తీర్చుకోవడం అంతా వివరంగా. మోకాళ్ళ మధ్య చేతులు ఉంచుకొని తల క్రిందికి వంచి శ్రీధర్ వింటున్నాడు. ఒక్కో విషయం వింటుంటే అతడి మొహం తెల్లగా పాలిపోయింది. అమాయకురాలైన తన చెల్లెల్ని ఎంత దారుణంగా మోసం చేశారు వాళ్ళు. అతడికి ఆవేశం రావడం లేదు, దుఃఖం వస్తుంది. తన చెల్లెలు పాప ప్రాణాన్ని రక్షిస్తున్నాననుకొని మోసపోయిన విధానం తలుచుకొని, పాప కోసం త్యాగం చేసిన వైన్యాన్ని తలుచుకొని అతడికి ఒళ్ళంతా కంపించసాగింది. అనితా అనితా అనుకున్నాడు మనసులో. ఒక్కరోజు ముందు ఇదంతా తెలిసి ఉంటే ఎంత బాగుండు. ఆ పైడి తల్లిని నరికి పోగులేసి తన కళ్ళ ముందే తిరుగుతూ తన ఇంట్లో ఉంటూ ఎంత దారుణంగా తనని మోసం చేశాడు. తమ కుటుంబాన్ని సర్వనాశనం చేశారు. తనొక ఫూలులా ప్రేక్షకుడులా చూస్తూ ఉండిపోయాడు. అయినా వాళ్ళు ఇదంతా ఎందుకు చేశారు? ఎందుకు? అతడు తల ఎత్తి తనలో తాను అనుకుంటున్నట్టే అదే ప్రశ్న అడిగాడు. ఎందుకు వీళ్ళు ఇదంతా చేశారు? ఎవ్వరూ మాట్లాడలేదు. శ్రీధర్ మళ్ళీ అన్నాడు, పాప చచ్చిపోతే ఎవరికి లాభం అని. ఈ ప్రశ్న అతడే ఉద్దేశంతో అడిగాడో తెలియదు కానీ విద్యావతి ఆ ప్రశ్నలు లాయర్ లాగే తీసుకొని శ్రీకృష్ణ అనాథ బాలికల శరణాలయానికి అన్నాడు. అంతలోనూ ఏదో జ్ఞాపకం వచ్చినట్టు, నిన్న చచ్చిపోయినవాడు పేరేంటన్నావు? పైడి తల్లి కదూ? అతడు అనాథ శరణాలయం వాడే శ్రీధర్. లే, మనము అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి. చాలా రోజుల క్రితం నా దగ్గరికి చందా కోసం ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ్ని కలుసుకుంటే మనకు ఏదైనా క్లూ దొరకచ్చు అన్నాడు ఉద్వేగంగా. శ్రీధర్ ఒక్క గంతులో కిందికి దిగాడు. మరుక్షణం ముగ్గురు కారులో ఉన్నారు. కారులో విద్యావతి చెప్పాడు 30 లక్షల ఆస్తి గురించి. పాప 10వ ఏడు రాకుండా చచ్చిపోతే ఆస్తి అంతా శరణాలయానికి దక్కుతున్న సంగతి.
రహస్యం అంతా మంచులా విడిపోయింది. కానీ పూర్తిగా చేతులు కాలాక వాళ్ళు వెళ్ళేసరికి శరణాలయం తాళం వేసి ఉంది. 10 రోజుల క్రితం పోలీసులు రైడింగ్ చేశారట. విద్యావతి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి జైల్లో మంగమ్మని కలుసుకున్నాడు. ఆమె ఏమీ చెప్పలేకపోయింది. నెల నుంచి ముగ్గురు ఆమెకు కనపడ్డం లేదు. స్వామి విజయనగరం ప్రాంతంలో ఉన్నట్టు చెప్పింది. పైడి తల్లి సరస్వతి ఎక్కడున్నారో ఆమెకు తెలియదు. ఎక్కడ విజయనగరం? విజయనగరం దగ్గరెక్కడా? కథ మళ్ళీ మొదటికొచ్చింది. టైం 11 కావస్తుంది. ఇంకా 13 గంటలు. శ్రీకృష్ణ బాలకల శరణాలయం తరపున చందాకొచ్చినప్పుడు పైడి తల్లి అనే చెప్పింది. ఎక్కడో విన్నట్టుందే అనుకున్నాను. మీ ఇంట్లో చూసినట్టు అప్పుడు జ్ఞాపకం వచ్చి ఉంటే ఎంత బాగుండు అన్నాడు విద్యావతి. ఎవరూ మాట్లాడలేదు. ఈ లోపల శ్రీధర్ హాస్పిటల్కి ఫోన్ చేశాడు. పరిస్థితిలో మార్పు లేదు. మరింత దిగజారేదేమో కూడా. డాక్టర్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇదంతా నాదే తప్పు. ఆ శరణాలయానికి డబ్బు వెళ్తుందని తెలిసి పాపకిలా అయినప్పుడు దాని గురించి ఎంక్వైరీ చేయకపోవడం నాదే తప్పు. లాయర్నై ఉండి పిడికిలి అరచేతిలో కొట్టుకున్నాడు విద్యావతి కసిగా. నువ్వేం చేస్తావు? మాకే అనుమానం రాకపోతే అన్నాడు శ్రీధర్ దిగులుగా. విద్యావతి అబ్రకదబ్రా వైపు తిరిగి నువ్వేం మాట్లాడలేదే అన్నాడు. ఏదో కలలో ఉన్నట్టు సాలోచనగా చూశాడు అబ్రకదబ్రా. అయినా చూస్తూ నెమ్మదిగా అన్నాడు, ఆలోచిస్తున్నాను. దేని గురించి? కొంచెం సేపు నిశ్శబ్దం. ఇంకా ఆలోచనలోనే ఉన్నట్టు తనలో తాను అనుకుంటున్నట్లు పైకి అన్నాడు. 10 రోజుల క్రితం ఓ కాలిపోయిన కాగితం ముక్క చూశాను, చదివాను కూడా. జ్ఞాపకం రావడం లేదు. ఏమిటది? నుదురు మీద వేళ్లతో కొట్టుకున్నాడు. ఏదో చదివాను, ఏదో. ఆ కాగితం మీద ఊరు పేరుందా? అబ్రకదబ్రా మాట్లాడలేదు. ఆలోచిస్తున్నాడు. 12 అయింది. 12. పాప ఇంకా అచేతనంగా ఉంది. శ్వాసకు సంబంధించిన కదలిక తప్పించి ఇంకే విధమైన కదలిక శరీరంలో లేదు. ఆక్సిజన్ ట్యూబ్ తన పని చేసుకుపోతుంది. కాళ్ళు చేతులు చల్లగా ఉన్నాయి. డాక్టర్ పార్థసారథి పాప వైపు చూస్తూ నిలబడ్డాడు. అతడు మనసులో ఒకే ప్రశ్న చాలాసేపటి నుంచి మొదలవుతోంది. తను డయాగ్నోసిస్ సరిగ్గా చేయలేకపోతున్నాడా? వ్యాధి నిర్ధారణ కానంతకాలం ఏ డాక్టరు ఏమీ చేయలేడు. డాక్టర్ గొప్పతనం వ్యాధి నిర్ధారణ చేయటంలోనే ఉంది. అతడు ఆలోచిస్తున్నాడు. తనుగాక ఈ స్థానంలో ఇంకొక డాక్టర్ ఉంటే ఇంకోలా డయాగ్నైజ్ చేసి ఉండేవాడా? తన తెలియనితనంతో పరిస్థితిని ఇంతవరకు తీసుకొచ్చాడా? అది జరుగుంటే అంతకంటే దారుణము అవమానకరము ఇంకొకటి లేదు. అతడు పాప పక్కనే ఉన్న కుర్చీలో కూర్చొని కేస్ హిస్టరీ అంతా మొదటి నుంచి చదివాడు. ఎయిర్పోర్ట్లో పడిపోయిన దగ్గర నుంచి ఈరోజు తన పక్కనున్న స్థితి వరకు 21 రోజులు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సింటం. చాలాసేపు దానివైపే చూస్తూ కూర్చున్నాడు. అతడి మెదడులో మాత్రం సముద్ర తరంగాల్లా ఆలోచనలు. ఎక్కడో ఏదో చెడిపోయింది. ఎక్కడో ఏదో మెలిక ఉంది. ఎక్కడ? గుండెల్లోన, మెదడులోన, లివర్లోన, సైనల్ కార్టులోన? అతడు లేచి నిలబడి పాప వైపు దీర్ఘంగా చూశాడు. తెల్లగా పాలిపోయిన శరీరం, పాయలగా జుట్టు, వదులుగా గౌను, సన్నగా పొడుగ్గా కనపడుతున్న మెడ. అతడు తల వంచుకొని బయటికొచ్చాడు. పొడవుగా ఉన్న కారిడార్ రోగుల్ని నయం చేసి బయట ప్రపంచానికి పంపే రన్వే లాగుంది. అతడు 2 అడుగులు వేశాక అలజడి వినిపించింది. తిరిగి చూస్తే శారద. డాక్టర్ అంది. అతడు మౌనంగా ఉన్నాడు. ఆమె ఒకే ప్రశ్న అడిగింది. పాప బ్రతుకుతుందా? నేనేమి అనుకోను, గోల చెయ్యను. నిజాయితీగా చెప్పండి, పాప బ్రతుకుతుందా? ఆమె నిశ్చలతత్వాన్ని చూసి అతడికి భయం వేసింది. అతడు నవ్వి, అదేంటమ్మా, ఎందుకంత ధైర్యం? పాప తప్పక బ్రతుకుతుంది అనబోయాడు. కానీ అనలేదు. ఆత్మవంచన చేసుకోవడం అంత సులభం కాదు. అబ్రకదబ్రా గదిలో ఒక్కడే ఉన్నాడు. అతడు ఒంటరిగా ఉండటాన్ని కోరుకుంటున్నాడు. ఆలోచిస్తున్నాడు. ఎప్పుడో అరక్షణం పాటు చదివిన ఆ కాగితంలో ఏముందో తిరిగి జ్ఞాపకం తెచ్చుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఎక్కడి నుంచో పైడి తల్లి వచ్చిన ఉత్తరంలో ఒక వాక్యం.
కానీ విద్యావతికి శ్రీధర్కి దాని మీద నమ్మకం లేదు. ఏం ఉండి ఉంటుంది అందులో, దానివల్ల ఏం తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఉన్నారు. ఆ చేతబడి జరుగుతున్న ప్రదేశం ఎక్కడో తెలిసిన ఇద్దరూ చచ్చిపోయారు. మిగిలిన ఒక్కడు ఆ చేతబడి జరిగే ప్రదేశం దగ్గరే ఉన్నాడు. ఇంకెవరికి దాని గురించి తెలియదు. ఎలా? శ్రీధర్ పూర్తిగా ఆశ వదిలేసుకున్నాడు. అతడు పైడి తల్లి గదంతా వెతికి ఏ ఆధారము దొరక్క ఆసుపత్రికి బయలుదేరే సమయానికి విద్యావతి ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో అప్రకదబ్ర ఆలోచిస్తున్నాడు. ఏదో ఒక వాక్యం, ఒకే వాక్యం, మొదటి ఉత్తరంలో మొదటి వాక్యమే అది. ఏమిటది? మెదడులో ఎక్కడో నిక్షిప్తమైపోయిన జ్ఞాపకాన్ని వెలితీయడానికి ప్రయత్నిస్తున్నాడు. అతడి సిక్స్త్ సెన్స్ చెప్తోంది ఆ వాక్యంలోనే పూర్తి పేరు, మనిషి పేరు ఉన్నాయని. లోపల విద్యావతి కన్నడంలో ఏదో అంటున్నాడు. కాఫీ అన్న ఒక్క పదం అర్థమైంది. 2 నిమిషాల తర్వాత విద్యావతి కూతురు కప్పుతో కాఫీ తీసుకొచ్చి పెట్టింది. కాఫీ చూడగానే అతడికి ప్రాణం లేచి వచ్చింది. నిజానికి శ్రీధర్ కన్నా అతడు ఎక్కువ అలసిపోయినట్టున్నాడు. ఇంతలో బయట కారు చప్పుడైంది. శ్రీధర్ వచ్చినట్టున్నాడు. కిటికీలో నుంచి చూశాడు. ఎలా ఉంది? విద్యావతి అడుగుతున్నాడు. అలాగే ఉంది శ్రీధర్ కంఠం. అప్రకదబ్రా తల తిప్పుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. ప్రార్థించాడు. కళ్ళ నిండా నీళ్లతో అతడు దేవుణ్ణి ప్రార్థించాడు. భగవంతుడా, ఇన్నాళ్ళు నేను దయ్యాల గురించి ఆలోచించాను. చీప్ ట్రిక్స్ని, మ్యాజిక్ని ఉపయోగించి ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నించాను. ఈ క్షణం నుంచి నేను అవన్నీ వదిలిపెడుతున్నాను. ప్రమాణం చేస్తున్నాను. క్షుద్రదేవత ఆ చిన్నారి పాపను చంపకముందే నాకు ఆ ప్రదేశం పేరు జ్ఞాపకం వచ్చేలా చెయ్యి. ఇంకేం కోరనయ్యా, నిన్ను ప్రమాణం చేస్తున్నాను. దేవుడా, పాపను బ్రతికించు. ఏడుస్తున్నావా అంకుల్? అప్రకదబ్రా చప్పును కళ్ళు తెరిచాడు. విద్యావతి కూతురు ఎదురుగా నిలబడి ఉంది. అమాయకంగా అడుగుతుంది. ఎప్పుడూ నవ్వుతూ తిరిగే బ్రాహ్మణ్ అలా ఉండడం ఆ పాపకి చిత్రంగా ఉంది. అప్రకదబ్రా తేరుకొని అబ్బే ఏం లేదమ్మా అంటూ కళ్ళు తుడుచుకున్నాడు. పాప వెళ్ళిపోయింది. మళ్ళీ అతడు కళ్ళు మూసుకున్నాడు. 1 గంట కావస్తోంది. ఇంతటితో ఎపిసోడ్ ముగిద్దామండి. మిగిలింది నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. ఇంతవరకు నేను చెప్పిన వాటిలో తప్పులు ఏమైనా దొర్లింటే పెద్ద మనసుతో మన్నించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.